అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మాధవరెడ్డి, జనసేన పార్టీ షేలింగంపల్లి ఇన్ఛార్జ్. మనకు బాసర అనగానే గుర్తొచ్చేది సరస్వతీదేవి అమ్మవారు. విద్య, జ్ఞానము, అక్షరాభ్యాసానికి మనకు గుర్తొస్తాయి. అలాంటి అక్షరాభ్యాసాలు దేశ విదేశాల నుంచి ఎంతోమంది పిల్లలు వచ్చి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసాలు చేయించుకుంటారు. అక్షరాభ్యాసం తర్వాతకి అక్కడ వేద పండితులు లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా ఇస్తారు. అలాంటి ఉచితంగా ఇచ్చే లడ్డూ ప్రసాదాన్ని ఆర్థిక భారం కారణంగా ఆ లడ్డూ ప్రసాదాన్ని మేము ఆపివేస్తున్నామని ఆలయ అధికారులు చెప్పడం చాలా బాధాకరం. అదేవిధంగా విక్రయించే లడ్డుల్ని 100 రూపాయల నుంచి 150 రూపాయలకు పెంచుతున్నామని దేవాలయ అధికారులు చెప్పడం చాలా బాధాకరం. ఎందుకంటే మీరు లడ్డూ ప్రసాదాన్ని ఒక లడ్డుగా కాకుండా అమ్మవారి ఆశీర్వచనంగా దాన్ని భక్తులు స్వీకరిస్తారు. అలాంటి ఈ లడ్డూని మీరు ఆపివేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇవి దేవాలయాలంటే బిజినెస్ సెంటర్లు కాదు, ఆధ్యాత్మిక కేంద్రాలు అని గుర్తించాలి ఎండోమెంట్ అధికారులు. అంతేకాకుండా దేవాలయాల్లో ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, దేనికి ఎక్కడికి వెళుతుంది అనే ప్రశ్నలకు సమాధానం లేదు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రావాలి అంటే ప్రతి ఒక్క హిందువులందరూ కూడా ఏకమై భక్తులందరూ కూడా మీరు ప్రతి హిందువుని బాధ్యతగా ముందుకు వచ్చి ఇలాంటి వాటిని ప్రశ్నించినప్పుడు, ఇలాంటి కష్ట సమయాల్లో మీరు అండగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. ఎందుకు అని అంటున్నంటే ఓన్లీ బాసరనే కాదు, ప్రతి దేవాలయంలో కూడా ఉచితంగా భక్తులకు ప్రసాదం పెట్టాలి. ఎందుకు అంటే దేవాదాయ శాఖలో కోట్ల రూపాయల ఆదాయం ఉంది. కానీ వీటిని దేవాలయాల్లో పెట్టకుండా వేరే కార్యక్రమాలకు, వేరే డిపార్ట్మెంట్కి నిధులు మళ్లిస్తున్నారు. మీరు మళ్లించండి. కాకపోతే దేవాలయాల్లో అన్ని సదుపాయాలుండి అన్ని కార్యక్రమాలు అన్ని కరెక్ట్ సమయంగా జరుగుతున్నాయి, వేదకు అనుగుణంగా జరుగుతున్నప్పుడు మీరు వేరే డిపార్ట్మెంట్లకు మళ్లించవచ్చు. కానీ కనీసము దేవాలయాలలో నైవేద్యం ప్రసాదం పెట్టే లేని స్థితుల్లో ఈ దేవాదాయ శాఖ డబ్బులు వేరే వాటికి మళ్లించడం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతి హిందువుడికి రక్తం అనేది మరిగిపోతుంది. ఎందుకంటే దేవాలయంలో ప్రసాదానికి పెట్టడానికి కూడా డబ్బులు లేక ఆర్థిక భారమై నేను ప్రసాదాన్ని మానేస్తున్నాము అని చెప్పడము ఎంత సిగ్గుచేటు మీరు గుర్తించాలి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ఎండోమెంట్ అధికారులు బాసరలో యథావిధిగా అమ్మవారి యొక్క లడ్డు ప్రసాదాన్ని ఉచితంగా ఇవ్వాలి. లడ్డు ధరలు పెంచొద్దు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలలో ఉచితంగా ప్రసాదాలు ఇవ్వాలని జనసేన పార్టీ నుండి నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.